ఉండండి, ఎవరు తిరగొద్దు. ఇది దేవుని సన్నిధి సంచరించే సమయం. ఎక్కడ వారు అక్కడ మోకాళ్ళ మీద ఉండి నీ చేతులెత్తి దేవుని ఆరాధన చేయడం నేర్చుకో. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. యేసయ్యా, నిన్ను ఆరాధన చేస్తున్నాం. యేసయ్యా, నిన్ను ఆరాధన చేస్తున్నాం. అందరూ నేను క్రీస్తు లోపల జీవించుదును గాక అని చెప్పండి. నేను క్రీస్తు లోపల జీవించుదును గాక. అందరూ చెప్పండి అదే మాట బిగ్గరగా చెప్పండి, చాలాసార్లు చెప్పండి. నా కుటుంబము క్రీస్తు లోపల జీవించును గాక. చెప్పండి. క్రీస్తులో మేము వర్ధిల్లుదుము గాక. చెప్పండి. క్రీస్తులో మేము వర్ధిల్లుదుము గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తులో మా పాపములు ఇకను జ్ఞాపకము చేసి కొనబడవుగాక. చెప్పండి. క్రీస్తులో మా పాపములు ఇకను జ్ఞాపకము చేసి కొనబడవుగాక. ఆమేన్. క్రీస్తులో ఉన్న మాకు, చెప్పండి, క్రీస్తులో ఉన్న మాకు శిక్ష తొలగింపబడును గాక. చెప్పండి, చెప్పండి. ఆమేన్. క్రీస్తులో ఉన్న మాకు శాపములు తొలగిపోవును గాక. చెప్పండి. ఆమేన్. మా కుటుంబాలలో ఉన్న శాపములు తొలగిపోవును గాక. బిగ్గరగా చెప్పు, విశ్వాసంతో చెప్పు. ఇదే నున్నని రాయి నుదుటి మీద కొట్టడం వంటిదే. శాపములు తొలగిపోవును గాక. యేసు నామములో శాపములు తొలగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. యేసు నామములో మాలో ఉన్న రోగములన్నీ తొలగిపోవును గాక. బిగ్గరగా. నీకు వచ్చిన రోగం, రాబోయే రోగాలు కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు బిగ్గరగా హృదయమంతటితో చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ మాటలే చెబుతూ ఉండండి. యేసు నామములో రోగములు తొలగిపోవును గాక. ఆమేన్.
యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనాలయ్యా, నన్ను స్వస్థపరచవే వందనాలయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనాలయ్యా, నన్ను స్వస్థపరచవే వందనాలయ్యా. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్, పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన, హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. మేము యేసుక్రీస్తులో జీవించుదుము గాక. మరలా హృదయమంతటితో చెప్పండి. విశ్వాసంతో చెబుదాం, మేము యేసుక్రీస్తులో జీవించుదుము గాక. ఆమేన్. యేసుక్రీస్తులో మేము వర్ధిల్లుదుము గాక. ఆమేన్. యేసుక్రీస్తులో మేము అన్ని విషయాలలో జయము చూచుదుము గాక. పిల్లలు కూడా చెప్పాలి, విశ్వాసంతో చెబుదాం. సాతానుడు నుదుట నున్న రాయితో కొట్టడం వంటిదే. జయము చూచుదుము గాక. ఆమేన్. జయము 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 ఎల్ల వేళల జయము, జయము 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 ఎల్ల వేళల జయము. యేసు నామమునకే జయము ఆమేన్. యేసు నామమునకే జయము వేళల జయము. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మాలో ఉన్న భయములన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. చెప్పండి, మరలా చెబుదాం, విశ్వాసంతో చెబుదాం. యేసుక్రీస్తు నామములో మాలో ఉన్న భయములన్నీ తొలగిపోవును గాక. నాలో భయములు తొలగిపోవును గాక. నా కుటుంబంలో భయములు తొలగిపోవును గాక.
మరణ భయము తొలగిపోవును గాక. ఆమేన్. అపవాది భయములన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ధైర్యము మేము పొందుదుము గాక. ఆమేన్. యేసుక్రీస్తులో ధైర్యమును నేను పొందుకొందును గాక. మరలా ఆమేన్. శోధనలు నన్ను చూచి పారిపోవును గాక. బిగ్గరగా ధైర్యంగా చెప్పు. శోధనలు నన్ను చూచి పారిపోవును గాక. శోధనలు నన్ను చూచి పారిపోవును గాక. యేసు నామములో శోధనలు నన్ను చూచి పారిపోవును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకనగా నేను క్రీస్తులో ఉన్నాను. చెప్పు. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తులో విశ్వాసము నాకు కలుగును గాక. చెప్పు. విశ్వాసంతో ప్రకటిద్దాం. అద్భుతములు దేవుడు మనకు చేస్తారు. యేసుక్రీస్తు నామములో విశ్వాసం మనకు కలుగును గాక. విశ్వాసము కలుగును గాక. సందేహములు తొలగిపోవును గాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామములో సకల ఆశీర్వాదములు పొందుకొందును గాక. చెప్పు. చేతులు పైకి లేపి చెప్పు. విశ్వాసంతో చెప్పుకో. సకల ఆశీర్వాదాలు నీ కుటుంబానికి, నీ పిల్లలకు, సంఘానికి, సేవకు సకల ఆశీర్వాదాలు.
ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. ఓహో యేసుని సన్నిధిలో ఆనందమే. యేసుని సన్నిధిలో కుతూహల మాత్రమే. యేసుని సన్నిధిలో ఆనందమే. యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. అదే యేసుని సన్నిధిలో ఆనందమే. యేసుని సన్నిధిలో కుతూహల మాత్రమే. యేసుని సన్నిధిలో ఆనందమే. యేసుని సన్నిధిలో కుతూహల మాత్రమే. యేసుని సన్నిధిలో ఆనందమే. యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో. దేవానికి స్తోత్రం అని చెబుతాము. యేసయ్యానికి స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెబుదాం. అందరు స్తుతులు చెల్లించండి, అందరు స్తుతులు చెల్లించండి. దేవుని స్తుతిద్దాము, దేవుని గణపరుద్దాము. అందరము పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, 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 వందనాలు అని చెబుదాము. అలాగే మనమందరము ఈ ఉపవాస కూటముల తరువాత మన కుటుంబాలు, మన సేవ దీవించబడును గాక అని చెబుదాం. అందరూ చెప్పండి. ఈ ఉపవాస కూటముల తరువాత మన కుటుంబాలు, మన సేవ దీవించబడును గాక. చేతులెత్తి బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, విశ్వాసంతో చెబుదాం. ఈ ఉపవాస కూటముల ద్వారా మనం దీవించబడదుము గాక, మన సేవ దీవించబడును గాక, వాక్యం విన్న ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక. చెప్పండి, చెబుదాం, చెబుదాం, విశ్వాసంతో చెబుదాం. ఆమేన్, ఆమేన్. మన సేవ జరుగుతున్న ప్రతి సెంటర్లో దేవుడు అద్భుతములు చేయును గాక. చెప్పండి, అందరూ చెప్పండి.
ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనమందరము నేను చెప్పే విశ్వాసం మాటలకి మీరందరూ చేతులు పైకి లేపి మోకాళ్ళ మీద ఉండి ఆమేన్ అని చెప్తూ ఉండండి. దేవుడు మన పాపములు క్షమించును గాక, దేవుడు మన అర్పణలను అంగీకరించును గాక, ప్రభు మన పాపములను మనకు దూరము చేయును గాక, ప్రభు యొక్క శిక్ష నుండి మనము తప్పింపబడుదుము గాక, మన రోగములన్నీ తొలగిపోవును గాక, ఓటమి మనకు ఉండకపోవును గాక, జయమును మనము చూచుదుము గాక, మనకున్న భయములన్నీ తొలగిపోవును గాక, ధైర్యముతో నింపబడుదుము గాక, సందేహములు పారిపోవును గాక, విశ్వాసము కలుగును గాక, లేమి తొలగిపోవును గాక, కరువు తొలగిపోవును గాక, సమృద్ధి మనకు వచ్చును గాక, మన కుటుంబాలలో సమృద్ధి ఉండును గాక, మన సేవలో సమృద్ధి ఉండును గాక, సేవ విస్తరించును గాక, వేలాది ప్రజలు బ్రతుకుదురు గాక, అనేక ప్రాంతాలకు సేవ వ్యాపించును గాక, శరీరాశలు మనలో తొలగిపోవును గాక, అపవాది క్రియలు ఓడిపోవును గాక, మనలను ప్రభువు దీవించును గాక, నిరాశలు తొలగిపోవును గాక, మన అలసట ప్రభువు తీర్చును గాక, ఎండిన జీవితము తొలగిపోవును గాక, సమృద్ధి కలిగిన జీవితమును పొందుకొందుము గాక, దేవుని శక్తితో నింపబడుదుము గాక, మన జీవితములు ఫలించును గాక, మన కుటుంబాలు ఫలించును గాక, మన సేవ ఫలించును గాక, మన ప్రార్థనలు ఫలించును గాక, జయమును చూచుదుము గాక, అనేకులు ఈ సేవ ద్వారా ఆదరింపబడుదురు గాక, మనము ఒక జన సమూహముగా మారుదుము గాక, పరలోక సైన్యముగా మారుదుము గాక, అవమానములు తొలగిపోవును గాక, నిందలు తొలగిపోవును గాక, రెట్టింపు ఆశీర్వాదం వచ్చును గాక, రెట్టింపు ఘనత వచ్చును గాక, మనము ఎవరి చేత మోసగించబడ్డామో ఆ మోసములన్నీ తొలగిపోవును గాక, సరి అయిన మార్గములో ప్రభు మనల్ని నడిపించును గాక, ఆయన పరిశుద్ధత మనకు ఇచ్చును గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుము గాక, మన కొరతలు తీర్చబడును గాక, ఈ సేవ అవసరతలు తీర్చబడును గాక, మన కుటుంబ అవసరతలు తీర్చబడును గాక, దేవుని సన్నిధిని మనమందరం అనుభవించుదుము గాక, క్రీస్తులో జీవించుదుము గాక, క్రీస్తులో నడుచుదుము గాక, క్రీస్తుతో సహవాసము చేయుదుము గాక, క్రీస్తు కొరకు బ్రతుకుదుము గాక, క్రీస్తు కొరకు సాక్షులుగా మారుదుము గాక, అంతము వరకు నమ్మకస్తులముగా ఉందుము గాక. ఆమేన్, ఆమేన్. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, వరమున చేరగానే వెళ్ళేదా, వరమున చేరగానే వెళ్ళేదా, ఆనకు వలె సాగేదా, సాగేదా యేసుతో నా జీవిత కాలమంతా, సాగేదా యేసుతో నా జీవిత కాలమంతా. అందరము అలాగే మోకాళ్ళ మీద ఉండి కొద్ది సమయం ఎవరికి వారు ప్రభువును స్తుతించండి. దేవానికి స్తోత్రాలు, మా ప్రార్థనలు విన్నారు మీకు స్తోత్రాలు, మా మనవులను ఆలకించారు మీకు స్తోత్రాలు, మేము చేసిన ప్రతి మనవికి మీరు జవాబిస్తున్నారు మీకు స్తోత్రాలు అని అందరూ స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు ఎవరికి వారు దేవునిని స్తుతిద్దాము. మహిమ ప్రభునికే, ఘనత
ఘనత ప్రభు నీకే, మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే, ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి, నా ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి, మహిమ ప్రభునికి, ఘనత ప్రభునికి, మహిమ ప్రభునికి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహిమ ఘనత ప్రభావము మీకే చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను క్రీస్తులోనికి తీసుకుని వస్తున్నారు, తీసుకుని వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తులో ఉండే సకల ఆశీర్వాదములు మేము పొందుకోవాలి. అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని. మీరు మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటామయ్యా. అట్టి వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలు, లైవ్లో చూస్తూ ఉన్న బిడ్డలందరితో మీరు ఉండి, ఈ ప్రార్థనలు మా కుటుంబాలకు, ఈ సేవకు, అన్ని సెంటర్స్కి, మా కేంద్రాలన్నిటికీ, మా గ్రామాలకు ఆశీర్వాదకరంగా మారాలి. అట్టి కృపను ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన మనకును, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు కృప తోడుగా ఉండి బలపరచును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.